శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 14వ అధ్యాయం. బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గం వెళ్ళటం. ఆ ఘట్టాన్ని చూద్దాం. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానం ఆచరించటం వల్ల కలిగే ఫలితాన్ని పార్వతీకి ఈశ్వరుడు చెప్పిందంతా విన్నావు కదా. అలాగే ఒక విప్రకన్య తన భర్తతో ఎలా విష్ణు సాయుధ్యాన్ని పొందిందో వివరిస్తాను, సావధానుడై ఆలకించు అని వశిష్ఠుడు చెప్తున్నాడు. పూర్వం కాశ్మీర దేశంలో ఒక గ్రామంలో సుబుద్ధి అనే బ్రాహ్మణుడున్నాడు. అతడు 4 వేదాలు చదువుకొని అర్ధ తాత్పర్య సహితంగా వర్ణించగల పండితుడు. చదువునందు ఎలాగైతే పాండిత్యం ఉందో బుద్ధి యందు కూడా పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు. పెద్దలను గౌరవించడం, భూతదయ కలిగి ఉండడం, అందరి మన్నలను పొందటం ఇలాంటివి అతడు లక్షణాలు. అతడు గొప్ప పండితుడవటం వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్ద చేరి శిష్యులై ఉన్నారు. ఆ బ్రాహ్మణుడికి 16 సంవత్సరాల బాలికామణి ఉంది. ఆమె పేరు సుశీల. ఆమె కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణ, లేడి కన్నుల వంటి చక్కని నయనాలు కలది, నిండు చంద్రుని వంటి ముఖము కలది. అయితే ఆమె నడక హంస నడకను మరపిస్తుందట. అందమైన ముఖవర్చస్సు, కోకిల కంఠం వంటి మధురమైన కంఠం ఉన్నది ఆమెకి. ఆ సుందరాంగి యొక్క పళ్ళవరస చూసిన వారికి మళ్ళా చూడాలి అనే కోరిక పుడుతుందట. అలాంటి సర్వలక్షణాలు కల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని తండ్రి అయిన సుబుద్ధి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు సుమిత్రుడు అనే శిష్యుడొకడు గురువుగారి ఇంట్లో జరిగే దైవ కార్యానికి పూజా ద్రవ్యాలు తీసుకురావడానికి అడవికి బయలుదేరి వెళ్తుంటే దారిలో ఉన్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాళ్లతో బంతులాట ఆడుతూ ఉంది. ఆ బంతి బయటకు పడ్డంతో తోట వెలుపలకొచ్చిన సుశీల సుమిత్రుడిని చూసింది. సుమిత్రుడు కూడా యుక్త వయసులోనే ఉన్నాడు. చక్కని అవయవ సౌష్ఠవం కలిగిన ఉన్నాడు. బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందం చూడగానే సుశీల నివ్వెరపోయింది. అతని తదేక దృష్టితో చూస్తూ అతని వెంటపడింది. సుమిత్రుడు తన కార్యం కోసం చాలా దూరమే వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామర పూలు విరబూస్తున్నాయి. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఎగిరి తామర పువ్వుల్లోని మధువును గ్రోలుతూ మత్తెక్కి ఎగురుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న వివిధ వృక్షాలు పువ్వులతో పళ్లతో నిండి ఉన్నాయి. కోయిలలు కూడా తమ మధురమైన కంఠాలు విప్పి కూస్తూ ఉన్నాయి. మగనెమళ్ళు ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించడానికి కాబోలు తమ తమ పింఛాలు విప్పి నాట్యాలు ఆడుతూ ఉన్నాయి. నీటి జంతువులు తామరదూళ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరిపడుతూ నీటిలో ఈదుచూ సుమిత్రుడు దూరం నుంచి అలసిపోయి వచ్చినందువల్ల ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడ విశ్రాంతి తీసుకున్నాడు. వెనక నుంచి వచ్చిన సుశీల అక్కడ ప్రకృతి రమణీయతను చూసి మల్లె, జాజి, సంపంగి పువ్వుల వాసనలకు మన్మథవాంఛలతో మత్తెక్కిందై చెట్ల కింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపానికి మెల్లగా వచ్చి నిలబడి ఉంది. సుమిత్రుని సౌందర్యాన్ని కనులారా చూచి చెలించిపోయింది. ఇక తానే సుమిత్రుని పలకరించింది. ఓ అందగాడా, సుమిత్ర, నిన్ను చూసింది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందువల్లే నీ వెనక ఇంత దూరం వచ్చాను. ఈ ఏకాంత ప్రదేశంలో నన్ను కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయసు నా వయసు సరి సమానమే. ఇద్దరము ఏర్చి కూర్చిన జంట వలె ఉన్నాం. చిలక గోరింకల వలె, రతి మన్మధుల వలె ఏకమైపోదాం. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటను చూడు, మధును తాగి మత్తెక్కిన ఆ తుమ్మెద జంటను చూడు ఎలా ఉన్నాయో. కాబట్టి నా దగ్గరకు రా, నా యవ్వన బింకాన్ని ఆఘ్రాణించు. సమయం జార విడవకమో. నా సుకుమారమైన శరీరము, సున్నితమైన అవయవాలు నీకర్పిస్తాను. నువ్వు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకోమని అనేక విధాల ఆ విప్రకుమారుణ్ణి తొందరపెట్టసాగింది. అప్పుడు సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహంలాగా నిలిచుండిపోయి కొంతసేపైన తర్వాత, బాలా, నీ మాటలు చూస్తే పిచ్చిదాని వలె ఉన్నావు. నీకేదైనా గ్రహం ఆవరించిందా అని సందేహం కలుగుతోంది. అదీ కాక నువ్వు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననవుతాను. నీవు నాకు చెల్లెలు వంటి దానివి. నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నువ్వెంత అందగత్తవైనా హద్దుమీరి ప్రవర్తించడం తగదు. అదీ కాక నువ్వు విద్యావతివి, పుణ్యవతివి కావున నీ ప్రయత్నాన్ని మానుకో, లేకపోతే కష్టాలు ఎదురవుతాయి. వావి వరుసలు లేని మన్మదాగ్నికి బలి అయిన ఇద్దరం సంభోగిస్తే ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు మనం ఎత్తిన జన్మలెత్తాం. ఏ జన్మలెత్తినను కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ నరక బాధ నుంచి మనం ఎప్పటికీ విముక్తి పొందలేం. కాబట్టి
నీ కోరికను అంగీకరించచాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇల్లు విడిచి నా వెంట వచ్చినట్లు గురుదేవుడికి తెలిస్తే నేను దండిస్తారు. కాబట్టి రా, సమిధలు, కుశలు, పుష్పాలు మొదలైన ఆశ్రమ ద్రవ్యాలను తీసుకొని పోదాం అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు. అప్పుడు ఆ కన్య బంగారం, రత్నం, విద్య, అమృతం, స్త్రీ తనంతట తానే వచ్చినప్పుడు నిరాకరించేవాడు మూర్ఖుడే కాని వివేకవంతుడు కాడు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తము నీకర్పిస్తాను అంటే నిరాకరిస్తున్నావు కదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహానికి వెళ్ళలేను. నేనిదే ప్రాణత్యాగం చేసుకుంటాను. నీ వల్ల ఒక కన్య చనిపోయిందని పలువురు నిన్ను ఆడిపోసుకుంటారు. నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదిలిపెట్టి నువ్వు ఇంటికి వెళ్తే నా తండ్రి కూడా నిన్ను వదిలిపెడతాడా? నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నేను నీతో అడవికి వెళ్ళానని చెప్పే ఉంటారు. కాబట్టి కామబాధ భరించలేకపోతున్నాను, నాతో సంభోగించు, నన్ను నీదాన్ను చేసుకో అని పలికాడు. సుమిత్రుడు ఆమె దీనాలాపను ఆలకించి సంకట స్థితిలో పడిపోయి కొంతసేపు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడలాడాలని నిశ్చయించుకున్నాడు. శాంకరి ఈ విధంగా వాళ్ళిరువురూ కూడా ఆ తటాక సమీపంలో ఒక ప్రదేశంలో శుభ్రం చేసి అందులో మెత్తని పత్రాలు, నానావిధ సువాసనలు వెదజల్లే పుష్పాలు పరిచి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ మురిసిపోతూ కామతృష్ణ తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గంతులేస్తూ కేకలేస్తూ పరిగెడుతూ ఆడుకున్నారు. వారి కామ విచారం చూసి పక్షులు సిగ్గుపడి ఆ చోట నుంచి ఎగిరిపోయాయి. సాధు జంతువులు మొఖాలు ముడుచుకొని అక్కడి నుంచి కదిలిపోయాయి. కొలంలోని కమలములు కూడా తలవంచుతున్నట్లుగా నీళ్లలోకి వంగిపోయాయి. సూర్యుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. తుమ్మెదలు కూడా సిగ్గుపడ్డాయి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంతసేపు ఉండి సమిత్కుశ పుష్పాలను, నానా విధమైన ఫలాలను సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరారు. సుమిత్రుడు గురువుకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యాలు సమర్పించారు. అడవికి పోయి కష్టపడి తీసుకొచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూసి, సుశీల, నువ్వు ఉద్యానవనంలో చెలులతో బంతులాడి చాలా అలసిపోయి ఉన్నావు. పాపం, నీ సుకుమార ముఖారవిందం ఎలా వాడిపోయి ఉందో చూడు. ఇలా రామ్మ, ఈ మధుర పదార్థాలు భుజించి కొంతసేపు విశ్రమించు. ఆటలాడుకోవడం వల్ల నువ్వు ధరించిన బట్టలు కూడా నలిగిపోయాయి అని కుమార్తెను బుజ్జకించి తినుబండారాలు అందించాడు. ఆమె లోపల బెదురుతూనే పైకి ఏమీ ఎరగని దానివలే నటించింది. మరికొంతకాలం సుశీల హిమాలయ ప్రాంతవాసి అయిన బ్రాహ్మణులకును పెళ్లి ఆడటానికి ఆమె అత్తగారింటికి వెళ్ళి అక్కడే ఉండిపోయింది. కొన్నాళ్లకు సుశీలను పెళ్లాడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యాడు. భర్త శవం మీద పడి సుశీల బోరున ఏడ్చింది. చాలా దుఃఖించింది. యవ్వనవతి సౌందర్యవతి అయిన తన కుమార్తెకు అకాల వైధవ్యం కలిగను కదా అని తండ్రి ఆడదాని వలె గొల్లుమని ఏడుస్తూ ఉన్నాడు. ఓయి భగవంతుడా, చిన్న వయసొందే ఇంకనూ సంసార సుఖమైనది పూర్తిగా అనుభవించకుండానే ఈమెను విధవరాల్ని చేసావా తండ్రి? దీని కాలం ఎలా తీరుతుంది? ప్రజలను ఆమెను చూసిన ఎడల అమంగళకరమని భావిస్తారు కదా. ఏ శుభకార్యములో కూడా పాల్గొనివ్వరు కదా. దీనికి కర్మ ఎలా కలిగింది అని చాలా విధాలుగా దుఃఖించాడు. అంతలో అక్కడికి ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు. భిక్షాటన కోసం అతడు వస్తే ఆ సమీపం నుండే ఒక మూల ఏడుపులు వినిపిస్తూ ఉండడం వల్ల శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించడానికి కారణం ఏంటి? త్వరగా చెప్పండి అని పలికాడు. అప్పుడు సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పేది? మీ తేజస్సు చూడటం వల్ల కొంత ఉపశమనం కలిగింది. ఈ బాలిక నా కుమార్తె. చనిపోయినవాడు ఆమె భర్త. వివాహమైన కొద్ది కాలానికే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరూ సంతానం లేరు. చిన్నతనంలో ఈమెకు కలిగిన వైధవ్యాన్ని చూడలేక మా హృదయం బద్దలవుతుంది. ఇదే మా దుఃఖానికి కారణం. ఈమెకి ఈ స్థితి ఎందుకు కలిగిందో, ఈమె పూర్వజన్మ ఎటువంటిదో మీరు తెలుసుకున్న ఎడల ఆ విషయాల్ని నాకు తెలియజేయండి అని వేడుకున్నాడు. సిద్ధుడు కొంతసేపు తన దివ్య దృష్టి చేత జరిగిందంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాతురత కలిగి ఉండటం వల్ల కొంత పరపురుష సంపర్కం కలిగి ఉండి అర్ధరాత్రి తన భర్త నిద్రలో ఉన్న సమయంలో కత్తితో పొడిచింది. అతడు విలువిలా తన్నుకొని ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆ రక్తపాత భయానక దృశ్యాన్ని చూసి ఆమె భయపడి తాను కూడా కరవాలంతోనే పొడుచుకొని చనిపోయింది. అలాంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టింది. ఆమె చేసిన దోషం వల్లే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకం వల్లే విధవరాలైంది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ కూడా పుణ్యాత్ములైన మీకు ఎలా జన్మించిందో ఆ వృత్తాంతం కూడా వివరిస్తాను, వినండి. చాలా సంవత్సరాల క్రిందట, అంటే నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక మాఘమాసంలో
సూర్య భగవానుడు మకర రాశి అందు ఉంటే కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు యమునా నది తీరంలోకి పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజల్లో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వల్ల ఆ పుణ్యఫలం చేతే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టింది. అయితే ఏంటి, నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కోసం అతనితో రమించింది. అందువల్లే ఈ వైధవ్యం కలిగింది. పూర్వజన్మ వల్ల పవిత్రమైన ఇంట పుట్టినా కూడా ఘోర పాపం చేయడం వల్ల తన మగుణ్ణి పోగొట్టుకొని విధవరాలైంది. కాబట్టి పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలోని పాపకర్మల వల్లే ఈమెకు అకాల వైధవ్యం కలిగింది. ఇప్పుడు దుఃఖించిన లాభమే ఉంటుంది. కాబట్టి జరగబోయేది జరగకుండా మానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనా అనుభవించవలసిందే కదా. దేవతలకైనా కూడా కష్టాలు తప్పవు అని పలికి సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాట వినాల్సి వచ్చింది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను హత్య చేసుకుందా? ఈ జన్మలో కూడా నాకు కన్యగా ఉండి నాకు కుమారుడితో సమానుడైన తన సోదరు లాంటి వాడితో గ్రహించక నా శిష్యుడితో కూడిందా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో విచారించి సిద్ధుణ్ణి చూసి, స్వామి, మీ పలుకులు విన్న తర్వాత ఒకవైపున పుత్రికపై కోపం, ఇంకోవైపు ప్రేమ రెండూ కలుగుతున్నాయి. కాబట్టి నా కుమార్తె పాపం నుండి ఎలా విముక్తురాలవుతోందో, తిరిగి నా అల్లుడు ఎలా పునరుజ్జీవితుడవుతాడో మీరు వినిపించవలసిందిగా కోరుచున్నాను అని పలికాడు. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నువ్వు అడగకపోయినా సరే దానికి సంబంధించి నివారణోపాయాన్ని వివరించాలి అనే నేను ఇలా వచ్చాను. ఈ మాఘమాసంలోనే నీ కూతురు చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అక్కడే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూప దీప నైవేద్యము అర్పించి పూజలు చేయించుము. ఈ విధంగా మాఘమాసమంతా నీ కూతురు చేత చేయించటం వల్ల ఆమెకున్న పంచమహాపాతకాలు తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకుతాడు. మాఘ శుద్ధ విధియ నాడు ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయాలి. 2 కొత్త చాటలు తెచ్చి అందులో ఒక చాటలో చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకుమ, పళ్ళు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చాట మూతవేసి ఒక ముత్తైదువుకు వాయనమిచ్చి సంతుష్టిగా భోజనం పెట్టి సంతోషపెట్టాలి. ఆ విధంగా చేయటం వల్ల పరపురుష సాంగత్వం వల్ల కలిగిన దోషం నివారణమవుతుంది. కొంతమంది పురుషులు ఉదయాన్నే నదికి పోయి స్నానం చేయాలి అంటే అయిష్టత చూపిస్తారు. కాబట్టి అట్టివారుల భార్యలైనా సరే వారిని ప్రోత్సహించి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానాలు చేయాలి. వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీ ప్రధాన కారకురాలు. కాబట్టి ఈ మాఘమాసమంతా పురాణాలు చదివి హరికథలు కానీ హరినామ సంకీర్తనలు కానీ ఆలగిస్తూ దాన ధర్మాలు చేయటం వల్ల కలిగే ఫలితం మరొక ఏ వ్రతం నందు కలగదు. మునిసత్తములు మాఘమాస స్నానాలు చేసి తపస్సు చేసుకుంటే వాళ్ళకి సిద్ధులు కలుగుతాయి. మతిలేని వాళ్ల చేత మాఘ స్నానాలు విడవక చేయించటం వల్ల వాళ్ళకి పిచ్చి కుదురుతుంది. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు మాఘ స్నానం చేస్తే వారి రోగాలు నివృత్తి అవటమే కాకుండా మంచి పుణ్యాత్ములవుతారు. స్త్రీ కానీ పురుషుడు కానీ మాఘమాస స్నానాలు డాంబికాలతో నలుగురు చూసి పొగుడుకోవటానికి కాకుండా చిత్తశుద్ధితో స్నానాలు చేసి విష్ణు దర్శనం, సూర్య నమస్కారాలు, పురాణాలు చదవటం, హరినామ సంకీర్తనలు చేయటం మొదలైనవి నిరాడంబరంగా చేయాల్సి ఉంటుంది. మాఘమాస స్నానాలు చేస్తున్నానని తనని తాను పొగుడుకోకూడదు. అలా చేస్తే చిత్తశుద్ధి లేని శివపూజలేలా అనే రీతిగా నిష్ప్రయోజనం అవుతుంది అని సుబుద్ధికి భిక్షాటన కోసం వచ్చిన సిద్ధుడు ఉపదేశిస్తాడు. ఓ శాంకరి, అలా సిద్ధుని ఉపదేశాలు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానాలు ఆచరింపచేసి దానాది పుణ్యాలు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొన్నవాడిలాగా లేచి జరిగిన వృత్తాంతమంతా విని తను కూడా తన భార్యతో పుణ్యకార్యాలను చేసి పాపరహితుడయ్యాడు. ఇంతటితో 14వ అధ్యాయం పూర్తయింది. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.